కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, చదువుకుంటే తప్పు, గుళ్ళోకి వెళ్తే తప్పు, ముట్టుకుంటే తప్పు, చివరికి నీళ్లు తాగినా తప్పే. ఒకానొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాల ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది. అలాంటి సమయంలో అణగారిన ప్రజల తరపున ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు. అప్పటి వరకు మోగబోయిన అట్టడుగు వర్గాల ప్రజలకు గొంతుకయ్యాడు. అతనే బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆర్థిక నిపుణుడు, దళితోద్ధారకుడు, మహామేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న వయసు నుండి ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఏమిటి, దేశ తలరాతతో సమానమైన రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఎలా చేరుకున్నారు, ముట్టుకోవడానికి కూడా వీలులేదనే వ్యక్తి దేవుడిలా కొలిచే స్థాయికి ఎలా ఎదిగారు, ఇలా ఎంతో స్ఫూర్తిని కలిగించే అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. 1891వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన రామ్జీ మాలోజీ సక్పాల్ మరియు భీమాబాయ్ అనే ఇద్దరు దంపతులకు మధ్యప్రదేశ్లోని మావు గ్రామంలో మహర్ కులంలో అంబేద్కర్ గారు జన్మించారు. అప్పట్లో ఈ కులం వారిని అంటరాని వారిగా పరిగణించేవారు. 14 మంది సంతానంలో ఈయన చివరివాడు. ఈయన పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన తండ్రి బ్రిటిష్ ఆర్మీలో సుబేదార్గా పనిచేసేవారు. అంబేద్కర్ గారికి 2 సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉద్యోగంలో పదవీ విరమణ పొందడంతో కుటుంబమంతా ముంబైకి వెళ్లి అక్కడ ఆయన వేరే చిన్న ఉద్యోగంలో చేరారు. అంబేద్కర్ గారికి 6 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్ళ అమ్మగారు మరణించారు. అప్పటికే 17 మందిలో 3 కొడుకులు, 2 కుమార్తెలు మాత్రమే మిగిలారు. మిగిలిన వారంతా చనిపోయారు. దళితుడు అనే కారణంతో ఈయన చిన్న వయసు నుండే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్యతో కలిసి వేరే ఊరికి నడిచి వెళ్తుంటే బాగా దాహం వేయడంతో దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్లి తాగడానికి నీటిని అడిగితే అంబేద్కర్ గారు మహర్ కులానికి చెందినవారని తెలిసి వాళ్ళు నీళ్లు ఇవ్వకపోగా పక్కనే ఉన్న మురికి గుంటలో నీటిని తాగమని తిట్టి పంపించారు. ఇక తప్పక దాహంతోనే కొంత దూరం నడిచి వెళ్ళాక ఒక ఎద్దుల బండి కనిపించింది. అది ఎక్కి కొంత దూరం వెళ్ళాక ఆ బండివాడికి వీళ్ళు మహర్ కులానికి చెందినవారని తెలిసి వాళ్ళని తిట్టి బండి నుండి దింపేశాడు. చివరికి వాళ్ళు 2 బాడుగ ఇస్తానని బ్రతిమలాడితే అప్పటికే ఆ బండి మైల పడిపోయిందని చెప్పి వాళ్ళని ఆ బండి మీద వెళ్ళమని ఆ బండివాడు దూరంగా నడిచి వచ్చాడు. చివరికి స్కూల్లో కూడా మిగిలిన పిల్లలందరూ లోపల కూర్చుంటే అంబేద్కర్ మాత్రం తరగతి గది బయట తలుపు దగ్గర కూర్చునేవారు. ఒకసారి ఒక ఉపాధ్యాయుడు బోర్డు మీద ఒక లెక్క ఇచ్చి చేయమంటే ఎవరూ చేయలేకపోయారు. కానీ అంబేద్కర్ గారు చేయడానికి బోర్డు దగ్గరకు వెళ్తుంటే ఆ బోర్డు దగ్గరలో తమ భోజనాల క్యారేజీలు ఉన్నాయని, అవి మైల పడతాయని అంబేద్కర్ బ్లాక్ బోర్డుని ముట్టుకోవడానికి మిగిలిన పిల్లలు ఒప్పుకోలేదు. చివరికి దాహం వేస్తే కుండలోని మంచినీళ్లు కూడా తాగడానికి అనుమతి ఉండేది కాదు. అగ్రకులానికి చెందిన వాళ్ళు ఎవరైనా వచ్చి గ్లాస్తో పైనుండి నీటిని పోస్తే వాటిని దోశలతో పట్టుకుని తాగవలసి వచ్చేది. ఎక్కువగా ఆ స్కూల్లో ఉండే ప్యూన్ నీటిని పోసేవాడు. ఒకవేళ ఆ ప్యూన్ రాకపోతే ఆ రోజు నీళ్లుండేవి కాదు. అలా కొన్ని రోజులైతే ఒక చుక్క నీటిని కూడా తాగకుండా ఇంటికి వెళ్లిపోయేవారు. ఈ విధంగా ప్రతి చోట కులం పేరుతో ఆయన వివక్షతకు గురయ్యేవారు. అయితే చదువులో మాత్రం అంబేద్కర్ ముందుండేవారు. దాంతో కృష్ణాజీ అంబేద్కర్ అనే ఒక ఉపాధ్యాయుడికి మాత్రం అంబేద్కర్ అంటే అభిమానం ఉండేది. అప్పటి వరకు అంబేద్కర్ గారి ఇంటి పేరు అంబా వాడేకర్. కానీ ఆ ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడి మీద ఉన్న అభిమానంతో అంబా వాడేకర్ అనే పేరుని తీసేసి తన పేరైన అంబేద్కర్ గా మార్చారు. అప్పటి నుండి ఈయన పేరు బిఆర్ అంబేద్కర్ గా మారింది. అలా 1907లో ఎల్ఫిన్స్టోన్ హై స్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశారు. ఆ కాలంలో ఒక దళితుడు మెట్రికులేషన్ పూర్తి చేయడం ఒక గొప్ప విషయమే. దాంతో ఈయనకు సన్మానం కూడా చేశారు. దానిలో భాగంగానే ఉన్నత చదువుల కోసం ఆయనకు ఆర్థికంగా సహాయం చేయడానికి కొందరు ముందుకు వచ్చారు. అయితే పై చదువులకు వెళ్లడానికి ముందే అంబేద్కర్ గారికి 15 ఏళ్ల వయసున్నప్పుడు 9 ఏళ్ల వయసున్న రమాబాయి అనే అమ్మాయితో పెళ్లి చేసేశారు. అప్పటికే బరోడా మహారాజు అయిన సాయాజీరావు గైక్వాడ్ పేద విద్యార్థులకి ఆర్థికంగా సహాయం అందిస్తున్నారని తెలుసుకున్నారు. అలా బరోడా సంస్థానం నుండి వచ్చే నెలకి 25 రూపాయల స్కాలర్షిప్ తో 1912 నాటికి బొంబాయి యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ పట్టా పొందారు. తర్వాత అదే బరోడా సంస్థానంలో ఉద్యోగం కూడా దక్కింది. కానీ అంబేద్కర్ గారికి ఇంకా పై చదువులు చదువుకోవాలని కోరిక మనసులో ఉండేది. దీని గురించి మహారాజ్కి చెప్తే ఆయన దానికి ఒప్పుకుని ఒక షరతు పెట్టారు. అదేంటంటే విదేశాల్లో చదువు పూర్తయి ఇండియాకి వచ్చిన తర్వాత బరోడా సంస్థానంలో 10 సంవత్సరాలు పనిచేయాలని షరతు పెట్టారు. అంబేద్కర్ గారు దానికి ఒప్పుకుని బరోడా సంస్థానం నుండి వచ్చే నెలకు 11.5 పౌండ్ల స్కాలర్షిప్ తో 1913లో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చేరారు. అమెరికాలో మొదటిసారిగా అంబేద్కర్ గారు స్వేచ్ఛ అంటే ఏమిటో చూశారు. ఆ కాలంలో భారతదేశంలో ఉన్నట్లుగా కుల, జాతి వివక్షత అమెరికాలో ఉండేది కాదు. అందరికీ సమానమైన గౌరవం, అవకాశాలు దక్కేవి. కొంతకాలానికి కొలంబియా యూనివర్సిటీలో పీజీ, పీహెచ్డీ పూర్తి చేశారు.
ఆ తరువాత 1916లో లండన్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరారు. లండన్లో అంబేద్కర్ గారు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా లండన్ లైబ్రరీలో ఉండే అన్ని పుస్తకాలు చదివారు. అక్కడ ఆయన ప్రపంచంలో ఎన్నో దేశాల చరిత్రలు, గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళ సిద్ధాంతాల గురించి క్షుణ్ణంగా చదివేవారు. ఒకవేళ మీరు కూడా అలా గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు కుకు ఎఫ్ఎం యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో ఏపీజే అబ్దుల్ కలాం గారి లాంటి గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలను తెలుగులో ఆడియో రూపంలో వినవచ్చు. ఈ ఆడియో బుక్ తో పాటు ఈ యాప్ లో ఇంకా సెల్ఫ్ హెల్ప్, మోటివేషనల్ తో పాటు చాలా టాపిక్స్ కి సంబంధించిన బెస్ట్ సెల్లింగ్ బుక్స్ సమ్మరీని ఆడియో ఫార్మాట్ లో తెలుగులో పొందవచ్చు. ఇది 4000+ అవర్స్ కంటెంట్ లైబ్రరీతో లీడింగ్ ఆడియో బుక్ యాప్. అలాగే ఎవ్రీ మంత్ కొత్త ఆడియో బుక్స్ ని యాడ్ చేస్తున్నారు. చాలా మందికి పుస్తకం అంతా చదవడానికి టైం, ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కానీ ఈ యాప్ తో ఎప్పుడైనా ఎక్కడైనా మన లాంగ్వేజ్ లో ఆడియో బుక్స్ ని వినొచ్చు. మన తెలుగు బడి వ్యూవర్స్ బడి 50 అనే కోడ్ ని యూజ్ చేస్తే ఫస్ట్ 500 మెంబర్స్ కి ఇయర్ కి 399 రూపీస్ ఉండే సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్ కి దొరుకుతుంది. సో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కుకు ఎఫ్ఎం ని ట్రై చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్తే, అంబేద్కర్ గారు లండన్ లో ఉన్నప్పుడు ఎన్నో అంశాల మీద పుస్తకాలు కూడా రాశారు. అక్కడే ఆయనకు డాక్టరేట్ కూడా లభించింది. కానీ కొంతకాలానికి బరోడా సంస్థానం కేటాయించిన స్కాలర్షిప్ అయిపోయిందని వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగంలో చేరమని ఉత్తరం అందింది. దాంతో 1917లో అంబేద్కర్ గారు వెనక్కి వచ్చి ఒప్పందం ప్రకారం బరోడా సంస్థానంలో రక్షణ శాఖలో ఉద్యోగంలో చేరారు. అక్కడ ఆయనకి ఒక గొప్ప అధికారిగా ఉద్యోగం దక్కింది. కానీ ఈయన నిమ్న కులస్తుడు కావడంతో ఆయన క్రింద ఉండే ఉద్యోగులు కూడా ఆయనను గౌరవించేవారు కాదు. ఏదైనా ఒక ఫైల్ ఇవ్వాలంటే దూరం నుండే ఆయన టేబుల్ మీదకి విసిరేసేవారు. చివరికి ఆయన ఉండడానికి అద్దెకు కూడా ఇల్లు ఎవరిచ్చేవారు కాదు. చేసేది లేక ఒక పార్శీల సత్రంలో ఉండేవారు. కొన్ని రోజులకి వాళ్ళకి కూడా ఈయన నిమ్న కులస్తుడని తెలిసి వాళ్ళు కూడా గెంటేశారు. చదవాలన్నా, పని చేయాలన్నా, ఉండడానికి ఇల్లు కావాలన్నా, చివరికి నీళ్లు తాగాలన్నా కూడా కులం అడ్డు వచ్చేది. మనల్ని ఎవరైనా చిన్న మాట అంటేనే పడం కదా. అలాంటిది ఇలాంటి ఘోర అవమానాలు ఎదురైతే మనం తట్టుకోగలమా? కానీ ఆయన వాటన్నిటినీ సహించారు. చివరికి తన పరిస్థితిని బరోడా మహారాజుకి చెప్పుకుని ఆయన ఏమీ చేయలేనని చెప్పడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయి వెళ్లిపోయారు. ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో ఆదాయం కోసం ట్యూషన్లు చెప్పడం, కంపెనీలకు సలహాలనిచ్చే ఒక చిన్న కన్సల్టింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. మళ్లీ కొన్ని రోజులకి అంబేద్కర్ గారు అంటరాని వాడని తెలిసి వ్యాపారులు కూడా ఆయన దగ్గరకు రావడం మానేశారు. దాంతో ఆ కంపెనీని కూడా మూసివేశారు. చివరికి అప్పటి బొంబాయి గవర్నర్ సహాయంతో ఒక కాలేజీలో ప్రొఫెసర్ గా ఉద్యోగం దక్కింది. అలా ఉద్యోగం చేసుకుంటూనే 1927 నుండి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు. అలా మహత్లో దళితుల మహాసభని ఏర్పాటు చేశారు. దేశంలో నలుమూలల నుండి కొన్ని వేల మంది దళితులు ఆ సభకు హాజరయ్యారు. అప్పటి వరకు దళితులు మహద్లోని చెరువులో నీటిని తాగడానికి అనుమతి ఉండేది కాదు. కానీ అంబేద్కర్ గారు ఆ సభలో దానికి వ్యతిరేకంగా పోరాడి ఆ చెరువులో నీటిని తాగడానికి అనుమతి వచ్చేలా చేశారు. అనుమతి వచ్చినా సరే మొదటిసారిగా ఆ చెరువులోకి వెళ్లి